పక్కనే సాగర్ కాల్వ ప్రవహిస్తున్న ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో తాగునీటికి తిప్పలు తప్పవు. తాగునీటి సమస్యను అధిగమించేందుకు మంత్రి సిద్దా రాఘవరావు ముందడుగు వేశారు. తల్లిదండ్రుల పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. సమస్యను గమనించిన సిద్దా రాఘవరావు ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించారు. ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా 64 శుద్దజల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన సిద్దా రాఘవరావు తాగునీటి ఇక్కట్లను తెలుసుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సమస్య నివారణ చర్యలపై దృష్టి పెట్టారు. తొలుత ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేశారు. ఫ్లోరైడ్ బాధితులు పెరుగుతున్న దృష్ట్యా 5 మండలాల్లో శుద్దజల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐదు సంవత్సరాల నుంచి ట్రస్ట్ యొక్క సొంత నిధులతోనే మేము ప్రతి వేసవి కాలంలో ట్యాంకర్స్ తో వాటర్ సరఫరా చేస్తూ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ సుజలా పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకాన్ని తో అటాచ్ చేస్తూ ఆ పేరును దానికి అటాచ్ చేసి మా ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మనం 64 ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా అన్ని మండలాలు ఇంకెక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి చోట మేము ఆర్ఓ ప్లాంట్లు అరేంజ్ చేస్తున్నాము. దీనివల్ల ఎంతో మందికి వేసవకాలం కానివ్వండి, విడిగా కానివ్వండి మంచి వాటర్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎంతో మంచి కార్యక్రమము. ఒక్కో శుద్దజల కేంద్రం కోసం 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు సొంత నిధులను వెచ్చించారు. శుద్ధ నీటి నిల్వకు ట్యాంకులను ఏర్పాటు చేశారు. విద్యుత్ మోటార్ల నిర్వహణ, వాటి మరమ్మతులు, నిర్వహణ కోసం 20 లీటర్ల నీటికి వినియోగదారుల నుంచి నామమాత్రంగా ₹2 చొప్పున వసూలు చేస్తున్నారు. శుద్దజల కేంద్రాలు లేని గ్రామాలకు 5 ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో దశాబ్దాల కాలం నాటి తాగునీటి కష్టాలు తీరాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాకు ఎన్ఏపీ నీళ్ళు రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బందులు చూసి సిద్దారాఘవరావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చినారు. మాకు ఇప్పుడైతే ప్రస్తుతం ఇబ్బంది లేదు. 4 రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అసలుకి సిద్దారాఘవరావు గెలిచిన తర్వాత మేము బాగానే ఉన్నాం, బాగానే బాగుపడ్డాం. ₹2 ఇస్తున్నారు. నీళ్లు కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే సాగర్ వాటర్ వాడుకుండే వాళ్ళం, అంటే వారానికి ఒకసారి వస్తూ ఉంటాయి, అవి వాడేవాళ్ళం. ఇప్పుడు సిద్దారాఘవరావు ఉండి ప్లాంట్ పెట్టారు. ఇప్పుడు అందరూ వచ్చేసి ఇవే వాడుతున్నారు. ఇప్పుడు బాగానే ఉపయోగపడుతుంది. నీళ్లు బాగానే ఉన్నాయి, బాగానే తెచ్చుకుంటున్నాం. ఇక్కడ గతంలో వాటర్ బాగా ఇబ్బంది పడేవాళ్ళండి, వేరే ఊరు నుంచి తెచ్చుకునేవాళ్ళు. మినిస్టర్ గారి సహకారంతో ఎన్టీఆర్ సుజలా కింద మినిస్టర్ గారి సొంత నిధులతోటి డబ్బులు వెచ్చించి మాకు ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాంట్ ఏర్పాటు జరిగిన కాడి నుంచి వాటర్ ఇబ్బంది లేకుండా అందరూ ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తున్నారు. ప్రజల దాహార్తిని తీరుస్తూ మన్ననలు పొందుతూ సిద్దా రాఘవరావు కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది.